డీటెయిల్స్ చూసుకుంటే వినాయక చవితి ఉత్సవాలకు ముగింపు పలకడానికి హైదరాబాద్ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. గణనాథుడికి సాగనంపేందుకు హైదరాబాద్ మహానగరం సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ శోభయాత్ర కోసం పోలీసులు, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 30,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. సుమారు 50,000 వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు సుమారు 303 కిలోమీటర్ల మేర శోభయాత్రలు సాగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు నిమజ్జనం కోసం, అప్డేట్స్ ఏంటి? విజయ, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రేపు జరగనున్న వినాయక నిమజ్జనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది సుమారు 50,000కు పైగా వినాయక విగ్రహాలతో 303 కిలోమీటర్ల మేర శోభయాత్రలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు 30,000 మంది పోలీసుల బందోబస్తులో పాల్గొన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉండనుందని చెప్పి సమాచారం. ఈ ఏర్పాటుకు భక్తులకు సురక్షితమైన మరియు సులభమైన నిమజ్జనం అనుభవాన్ని అందిస్తాయి. ఈ వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన చెరువులు మరియు 72 కృత్రిమ కొలనులను కూడా సిద్ధం చేశారు. ఈ కేంద్రాల వద్ద విగ్రహాలను సులభంగా నిమజ్జనం చేయడానికి 134 క్రేన్లు మరియు 259 మొబైల్ క్రేన్లను కూడా అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం కోసం 9 బోట్లను కూడా సిద్ధం చేశారు. అలాగే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి 200 మంది గజ ఈతగాళ్లను కూడా నియమించడం జరిగింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా మార్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక నిమజ్జనం అనంతరం పరిసరాలను కూడా శుభ్రం చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకున్నారు. ఇందుకోసం 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. నిమజ్జనం తర్వాత ఏర్పడే వ్యర్థాలను తొలగించి పర్యావరణాన్ని పరీక్షించేందుకు ఈ బృందాలు పనిచేస్తాయి. అత్యవసరమైన వైద్య సేవల కోసం అంబులెన్స్లు, డాక్టర్ల బృందాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ పటిష్టమైన ఏర్పాట్ల వినాయక చవితి వేడుకలకు ముగింపుగా జరిగే నిమజ్జనాన్ని విజయవంతం చేస్తామని చెప్పి అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. భక్తులందరూ కూడా అధికారుల సూచనలు పాటించి ఈ ప్రక్రియను సహకరించాలని కూడా కోరడం జరుగుతుంది. హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాటు పూర్తి తీరంలోని ఎన్టీఆర్ మార్గ్ తో పాటు పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు నిన్న ట్యాంక్ బండ్ పై 10 క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ మరియు బజరంగ్ దళ్, విహెచ్పి తదితరుల సంస్థలు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో మర్నాడు ఉదయం ప్రభుత్వ విభాగాలు రంగంలోకి దిగాయి. క్రేన్లు, కంట్రోల్ రూమ్లు, మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు తదితర సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. సరూర్ నగర్, ఐడిపిఎల్, సఫిల్ కూడా, సున్నం చెరువుతో పాటు 20 ప్రాంతాల్లో భారీ క్రేన్లను కూడా నిమజ్జనం జరగనుంది. మొత్తంగా 134 మొబైల్ క్రేన్లతో పాటు 259 స్టాటిక్ కలిపి 403 క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సాగర తీరం చుట్టూ 30 క్రేన్లు ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే 1,25,000 విగ్రహాలు చిన్నవి పెద్దవి నిమజ్జనమైనట్టు కూడా జీహెచ్ఎంసీ పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 19 కిలోమీటర్ల ప్రధాన మార్గంలో పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 303 కిలోమీటర్ల శోభయాత్ర కూడా జరగనుంది. ఈ మార్గంలో ఇప్పటికే 11,442 గుంతలు కూడా పూడ్చామని బల్దియా ప్రకటించడం జరిగింది. పారిశుద్ధ్యం నిర్వహణ కోసం 160 గణేష్ యాక్షన్ టీంలు అందుబాటులో ఉంటాయని, 14,486 మంది పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ పనులు కొనసాగుతాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. శోభయాత్ర మార్గాల్లో అదనపు విద్యుత్ దీపాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సాగర్ తో 9 బోట్లను, ఇతర ప్రాంతాలను పాటు బోట్లను కూడా గజాయితగాలను అందుబాటులో ఉంచామని చెప్పి జీహెచ్ఎంసీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. విజయ, ఓకే, రైట్, థ్యాంక్ యూ బాసిత్.